మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మహిళా దినోత్సవ ఎవరైనా సరే మీలో స్త్రీ యొక్క గొప్పతనం విశిష్టత గురించి ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. ముందు మన లక్ష్మీ మేడం గారిని మాట్లాడవలసిందిగా ఆమె సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాను. ఏదో మీరు చెప్పండి. అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి మీ యొక్క చెప్పండి. ఏ ప్రాముఖ్యత ఒక్కొక్కరిని పిలుస్తాను, అందరినీ పిలుస్తాను. దినోత్సవం మన అపార్ట్మెంట్లో జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం. ఈ యొక్క ప్రక్రియని ప్రతి సంవత్సరం కూడా చేసుకొని మహిళా మనులు కూడా సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా స్త్రీకి శక్తి, స్త్రీకి సహనం ఎక్కువ. పురుషుడి కంటే పురుషుడు శారీరకంగా బలవంతుడు, స్త్రీ మానసికంగా బలవంతుడు. కాబట్టి స్త్రీకి దేనైనా ఎదుర్కొనేటువంటి శక్తి ఉంది. ఈరోజు స్త్రీ అన్ని రంగాల్లో పడుతుంది. స్త్రీ లేని రంగం అంటే ఏం లేదు. అంతరిక్షం నుంచి వంటింటి వరకు కూడా అన్ని రంగాల్లో కూడా స్త్రీ ఉంది. మనం ఏ రంగం తీసుకోండి, స్త్రీ లేని రంగం అంటే ఏమి